మనము వాట్ ఈజ్ ఈవెంట్ డెలిగేషన్ అని చెప్పేసి ఈ క్వెషన్‌ని డిస్కస్ చేద్దాము. ఈవెంట్ డెలిగేషన్ అంటే ఏంటి? ఈవెంట్ డెలిగేషన్ అంటే మనకి ఒక ఈవెంట్‌ని ఫైర్ చేయడానికి అంటే ఈవెంట్‌ని ఫైర్ చేయాలంటే మనకి ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అంటే మనకి డైనమిక్‌గా ఎలిమెంట్స్ రావటం కానివ్వండి, 1 కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకి అన్ని ఎలిమెంట్స్‌కి మనం ఈవెంట్ హ్యాండిల్ రాయకుండా, ఈవెంట్ లిజనర్ రాయకుండా ఓన్లీ పేరెంట్ ఎలిమెంట్‌కి మాత్రమే మనము యాడ్ ఈవెంట్ లిజనర్ రాసి, దాని ద్వారా దాని యొక్క చైల్డ్‌ని మనము హ్యాండిల్ చేస్తామనమాట. అంటే పేరెంట్‌కి రాయటం వల్ల ఏమైద్దంటే లోపల ఉన్న చైల్డ్ అన్నిటిని కూడా అది పనిచేస్తుందనమాట. అది ఇంప్లిమెంట్ అవుతుంది. యాడ్ ఈవెంట్ లిజనర్ అనేదనమాట. ఎగ్జాంపుల్ నేను చూసినట్టయితే ఇక్కడ యూఎల్‌ది అనాటర్ లిస్ట్ యూఎల్ తీసుకున్నాను. అందులో 3 ఎల్ఐలు తీసుకున్నాననమాట. ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3 అని చెప్పేసి. ఇక్కడ యూఎల్‌కి నేను ఐడీ ఈజ్ ఈక్వల్ టు మై లిస్ట్ అని చెప్పి రాశాను. అంటే ఈ యూఎల్ అనేది ఏంటి పేరెంట్. ఈ ఎల్ఐలకి యూఎల్ అనేది పేరెంట్ కాబట్టి రాశాననమాట. చైల్డ్ మనకి 3 ఉన్నాయి ఇక్కడ. నేను అన్నిటికి రాయలేదు. ఓన్లీ ఒక పేరెంట్‌కి రాశాననమాట ఐడీ. ఇప్పుడు నేను ఏం చేశానంటే యాడ్ ఈవెంట్ లిజనర్ దీనికి యాడ్ చేశాను. కాన్స్ లిస్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో డాక్యుమెంట్ ఐడీ. ఇక్కడ మై లిస్ట్ అని చెప్పేసి ఐడీని నేను ఇక్కడ పాస్ చేస్తున్నా. అంటే ఈ ఐడీని మనం టార్గెట్ చేస్తున్నాం అనమాట. లిస్ట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ రాశాను. ఇక్కడ ఏం ఈవెంట్ రాశాను? క్లిక్ ఈవెంట్ రాశాను. రాసేసి ఫంక్షన్ ఏం రాశాను ఇక్కడ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఆర్ఎన్ఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్ఐ అని చెప్పేసి రాశాను అనమాట. అంటే మనం ఏం చేస్తున్నాం పేరెంట్‌కి రాసేసి ఎల్ఐనే మనం టార్గెట్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ యొక్క మనం రాసింది ఓన్లీ యూఎల్‌కి. కానీ మనం ఐటెమ్ అంటే ఎల్ఐ మీద క్లిక్ చేయగానే ఏమైద్దనమాట ఈవెంట్ అనేది ఫైర్ అవుద్దనమాట. ఇది మనం రాసిన కోడ్ అనమాట. ఇది మెయిన్ దీన్నే ఈవెంట్ డెలిగేషన్ అంటారని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ బ్రౌజర్‌లో చూసినట్టయితే ఇక్కడ ఐటెమ్ 1 ఉంది. ఐటెమ్ 2, ఐటెమ్ 3 నేను క్లిక్ చేశాను ఐటెమ్ 1ని. ఏమొచ్చింది? యూ క్లిక్డ్ ఆన్ ఐటెమ్ 1 అని వచ్చింది. నెక్స్ట్ ఐటెమ్ 2 క్లిక్ చేశాను. యూ క్లిక్డ్ ఆన్ ఐటెమ్ 2 అని వచ్చింది. నెక్స్ట్ ఐటెమ్ 3 క్లిక్ చేశాను. యూ క్లిక్డ్ ఆన్ ఐటెమ్ 3 అని వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి ఒక పేరెంట్ ఎలిమెంట్‌కే రాసామనమాట. చైల్డ్ ఎలిమెంట్‌కి రాయవసరలా. ఇలాంటి అంటే ఎప్పుడు మనం ఇది యొక్క యూజ్ ఉంటదంటే ముఖ్యంగా మనకి ఫార్మ్స్‌లో గానివ్వండి, బటన్స్ ఇంకా డైనమిక్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు. అంటే మన చైల్డ్ ఎలిమెంట్స్ అనేవి డైనమిక్‌గా వస్తాయి. మనకి స్టాటిక్‌గా లేదు అనుకున్నప్పుడు అలాంటి విషయాల్లో మనము అంటే మళ్ళీ యొక్క కోడ్‌ని ఆప్టిమైజ్ చేయడం కోసము ఇలాంటి విషయాల్లో మనము ఈ యొక్క ఈవెంట్ డెలిగేషన్ అనే ఈ యొక్క కాన్సెప్ట్ మనము వాడతామనమాట. ఇది మన ఈవెంట్స్‌లో ఈవెంట్ డెలిగేషన్ అంటే ఏంటి? ఇది ఏం చేయాలా? మనం ఎప్పుడు యూజ్ చేయాలని చెప్పేసి అనమాట.